29 మంది ఆసరా పెన్షన్లు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అభివృద్ధికి 24 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఈనాటికి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ అభివృద్ధికి నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో ఈనాటి కూటమి ప్రభుత్వం అభివృద్ధికి బుడిబుడి అడుగులతో నాంది పలుకుతూ ఈ మధ్యనే 1వ తారీఖున మనం ఏదైతే అల్లూరు సీతారామరాజు గారి పేరున భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించుకున్నామో ఇదే మన సంక్షేమానికి, అభివృద్ధికి నాంది అని ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలంతా కూడా గమనించాలని ఈనాటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకి